పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు భక్తులకు కూడా పరాభవం జరుగుతున్నట్లుగా కనబడుతుంది. భగవద్భక్తులకు ఎన్నటికీ పరాభవం కలగదు. అన్ని అనర్థాలకు అహంకారమే మూల కారణం. భక్తుని మనసులో ఏ కొంచెం అహం కలిగినా ఆ పరమాత్ముడు భక్తుల అహంకారాన్ని పోగొట్టడానికి కొత్త కొత్త వింతలు చేస్తూనే ఉంటాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు హనుమ ద్వారా ముగ్గురి అహంకారాన్ని తొలగించే కథే ఇది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన ధర్మ. ఈ కథలోనికి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేసి ఉండకపోతే ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ముగ్గురి గర్వాన్ని ఎలా తెలియజేశాడో తెలుసుకుందాం. సత్యభామ స్వభావం చాలా సున్నితమైంది. ఆమెకు తన రూపం పట్ల మిక్కిలి గర్వం ఉండేది. కృష్ణుడు కూడా ఆమె మాటలను సహించేవాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గాన్ని నుంచి కల్పవృక్షాన్ని తీసుకుని వచ్చి ఆమె ముంగిలిలో వేసినప్పటి నుంచి ఆమెకు గర్వం మరీ ఎక్కువైంది. అప్పుడు గర్వభంగం చేయాలనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒకసారి సుదర్శన చక్రానికి కూడా తన శక్తి పట్ల అహం కలిగింది. నేను ఇంద్రుని వజ్రాన్ని ఓడించాను, దుర్వాసుని హతమార్చాను, లోకాలోక పర్వత గర్వాన్ని అణిచివేశాను, భగవంతునికి కష్టాలు వచ్చినప్పుడు నన్నే పిలుస్తూ ఉంటారు అని సుదర్శన చక్రానికి కలిగిన గర్వాన్ని పోగొట్టాలనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే గరుత్మంతునికి కూడా ఒకసారి అహం కలిగింది. నాతో సమాన బలవంతుడు, వేగంగా వెళ్ళేవాడు మరొకడు లేడు అని అనుకున్నాడు. యుద్ధంలో భగవంతునికి కూడా సహాయం చేశాను. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్ముడు తనకంటే ఎత్తైన ధ్వజం పైన నాకు చోటు ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ముగ్గురి గర్వాన్ని హనుమ ద్వారా అణిచివేయాలనుకున్నాడు. హనుమను మనసులో తలుచుకున్నాడు. హనుమ వానర రూపంలో ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుని ఉద్యానవనంలో ఫలాలను తింటూ చెట్ల కొమ్మలను విరగొడుతున్నాడు. రక్షక భటులు ఎంతగానో ప్రయత్నించారు, లాభం లేకపోయింది. శ్రీకృష్ణునికి తెలియజేశారు. ఆయన వెంటనే గరుత్మంతుని పిలిచి, గరుత్మంత, ఎవరో వానరుడట మన ఉద్యానవనాన్ని నాశనం చేస్తున్నాడట. నీవు అతన్ని ఏ విధంగానైనా పట్టుకొని రమ్ము అని అన్నాడు. గరుత్మంతుడు, స్వామి, పిచ్చికిపైన బ్రహ్మాస్త్రం వదులుతున్నారా? ఇప్పుడే పట్టుకొని తీసుకువస్తాను. గరుత్మంతుడు వెళ్లి చూచాడు. హనుమ ఫలాలను తింటున్నాడు, అక్కడక్కడ కొమ్మలను విరుస్తున్నాడు. గరుత్మంతుడు మందలిస్తూ, ఒరే కోతి, ఏమిటి చేస్తున్నావు అని అడిగాడు. హనుమ మౌనంగా ఉన్నాడు. గరుత్మంతుడు వెంటనే, ఓ చెవిటివాడా, నీకే చెబుతున్నది, ఏం చేస్తున్నావు? ఆ మాటలకు హనుమ నవ్వి, ఫలాలను తింటున్నాను, నీకు కనిపించడం లేదా అని అన్నాడు. గరుత్మంతుడు వెంటనే, ఈ తోట ద్వారకాధీశునిది, శ్రీకృష్ణ పరమాత్ముడు నేను పిలుస్తున్నాడు. దానికి హనుమ సమాధానమిస్తూ, ద్వారకాధీశుడు నీకు స్వామి కావచ్చు, నా స్వామి అయోధ్యాధిపతి. నేను శ్రీ సీతారాముల దాసుడను. నేను శ్రీరాముని ఆజ్ఞను తప్ప మరెవ్వరి ఆజ్ఞను పాటించను. నాకు పాటించవలసిన పని లేదు, నేను రావలసిన పని కూడా లేదు అని హనుమ సమాధానం ఇచ్చాడు. గరుత్మంతుడు సమాధానమిస్తూ, నీవు రాకపోతే బలవంతంగా తీసుకొని వెళ్తాను. హనుమ నవ్వుతూ, నీకు శక్తి ఉంటే తీసుకొని వెళ్ళు, చూస్తాను అనేసరికి గరుత్మంతునికి కోపం వచ్చి హనుమతో ముష్టి యుద్ధం చేయసాగాడు. హనుమ తన తోకకి చుట్టి మెల్లగా విసిరేసరికి వెళ్ళి సముద్రంలో పడ్డాడు. అటు పిమ్మట హనుమ మలయాచలంపైకి వెళ్ళి తపస్సు చేయసాగాడు. బలహీనుడైన గరుత్మంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్తాడు. స్నానం అయిందా? అవును స్వామి. ఆ వానరుడు మహాతుంటరి, నేను ఎంత చెప్పినా రాలేదు, నన్ను సముద్రంలోకి విసిరేశాడు. అతను సామాన్య వానరుడు కాదు. శ్రీకృష్ణుడు గరుత్మంతునితో మాట్లాడుతూ, అతను సామాన్య వానరుడు కాదు, పవనతనయుడు. అతను నీకంటే బలవంతుడు. అవును స్వామి, ఈ విషయం నాకు అతనితో పోరాడినప్పుడే తెలిసింది. కానీ నాతో వేగంలో మాత్రం సమానంగా ఎగరలేడు. నేను పక్షిని, అతను పశువు అని అన్నాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతునితో, నా పేరు చెప్పకుండా శ్రీ సీతారాములు పిలుస్తున్నారని చెప్పు అని అన్నారు. అప్పుడు గరుత్మంతుడు మలయాచలంపైకి వెళ్ళి ఆ వానరునితో, నిన్ను శ్రీ సీతారాములు పిలుస్తున్నారు అని అన్నాడు. హనుమ దానికి స్పందిస్తూ, నీవు పద, నేను వస్తున్నాను అని అన్నాడు. ఓ వానరా,
నీవు శాకామురుగానివి, నేను గగన విహారం చేయు పక్షుల రాజుని. నీవు నాతో సమానంగా ఎలా ఎగరగలవు? మా మహారాజు గారు నిన్ను త్వరగా రమ్మన్నారు అని అన్నాడు. హనుమ స్పందిస్తూ, నీవు పద, నేను వస్తున్నానని తిరిగి అన్నాడు. గరుత్మంతుడు, హనుమా, నీవు బలవంతుడివే కానీ నాతో సమానంగా వెళ్ళజాలవు. నా వీపు పైన కూర్చుంటే క్షణంలో స్వామి దగ్గరికి చేర్చుతాను. స్వామి కూర్చుండి వాహనం పైన నేను కూర్చుని రాను. నీవు పద, వస్తున్నానని చెప్పాడు. గరుత్మంతుడు మొండిపట్టి పట్టాడు. ఏమైనా సరే తీసుకు వెళ్తానంటున్నాడు. హనుమ చివరకు గరుత్మంతుని తన తోకకు చుట్టి ఒక్క విసిరి విసిరాడు. అతను ద్వారక దగ్గరకు వచ్చి పడ్డాడు. భగవంతుడు ఎవరిని లోనికి రానియవలదని సుదర్శన చక్రానికి ఆదేశించాడు. సుదర్శన చక్రం గర్వంతో రొమ్ము విరుచుకుంటూ ముఖద్వారం దగ్గరకు చేరి నిలబడ్డాడు. హనుమ లోనికి ప్రవేశించుండగా సుదర్శన చక్రం చూసి, స్వామివారు ఈరోజు లోనికి ఎవరిని పంపించవద్దు అని అన్నారు. హనుమ మాట్లాడుతూ, సోదరా, ప్రభువు కబురు చేశారు, లోనికి వెళ్ళనివ్వు. సుదర్శనుడు మాట్లాడుతూ, స్వామివారి ఆదేశం పైన నేను ఇక్కడ ఉన్నాను, లోనికి వెళ్ళడానికి వీలు లేదు. హనుమ వాదాన్ని పెంచుకోవడం ఇష్టం లేక సుదర్శనాన్ని నోట్లో పెట్టుకుని లోనికి వెళ్ళాడు. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామతో, హనుమ సీతారామ రూపాన్ని చూడటానికి వస్తున్నాడు, రుక్మిణిని పంపు, సీత రూపంలో నా దగ్గర కూర్చుంటుంది అని సత్యభామకు చెప్పాడు. సత్యభామకు కోపం వచ్చి, ఏమండి, నేను మాత్రం అందంగా లేనా? సీత నాకంటే అందంగా ఉంటుందా? రూపం మార్చుకోవడమే కదా, నేనే మార్చుకొని కూర్చుంటాను అని సత్యభామ అన్నది. ఆమె గర్వాన్ని పోగొట్టడమే శ్రీకృష్ణుని లక్ష్యం. అలాగే కూర్చొనమన్నాడు. సీత రూపంలో సత్యభామ పక్కనే కూర్చున్నది. హనుమ లోనకి వచ్చి శ్రీరాముని రూపంలో ఉన్న శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించాడు. కానీ సీత రూపంలో ఉన్న సత్యభామ వైపు చూడనైనా చూడలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు హనుమతో, హనుమ, నిన్ను తీసుకుని రమ్మని గరుత్మంతుని పంపాను, అతను ఇంకా రాలేదేమిటి అని అడిగాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత గరుత్మంతుడు బాధపడుతూ వచ్చాడు. హనుమను ప్రభువు ఎదుట చూసి మిక్కిలి చిన్నబుచ్చుకున్నాడు. హనుమ భగవంతునితో, స్వామి, ఈ పక్షికి మిక్కిలి గర్వం ఉంది, ఎప్పుడు చూసినా యుద్ధానికి తయారవుతాడు, తన వేగం పట్ల గొప్ప అహంకారం కలదు. నేను ద్వారక దగ్గరకు విసిరాను కనుక ఎప్పటికైనా రాగలిగాడు అని హనుమ అన్నాడు. ఈ మాట వినగానే గరుత్మంతుని గర్వం కాస్త కరిగిపోయింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు, హనుమ, అయితే నిన్ను గుమ్మం దగ్గర ఎవరూ ఆపలేదా అని ప్రశ్నించాడు. దానికి హనుమ సమాధానమిస్తూ, గరుత్మంతుడు ఎంతో, ఆ సుదర్శన చక్రము అంతే స్వామి, ఎంతగానో ప్రార్థించాను, వినలేదు, చివరకు నోట్లో పెట్టుకుని వచ్చాను అని నోట్లో నుంచి వెలుపలికి తీసి ప్రభువు ఎదుట ఉంచాడు. అప్పుడు సుదర్శన చక్రానికి ఉన్న అహంకారం కాస్త పోయింది. హనుమ స్వామితో, ప్రభు, సీతమ్మ గారు కనిపించడం లేదేమిటి? సీతమ్మ గారి స్థానంలో ఏమి ఎవరో కూర్చొని ఉన్నారు అని అన్నాడు. ఈ మాట వినగానే సత్యభామకు తన సౌందర్యం పట్ల ఉన్న గర్వం కాస్త మాయమైపోయింది. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ముగ్గురి గర్వాన్ని హనుమ ద్వారా పోగొట్టాడు. తన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన హనుమంతుడు భక్తిభావంతో శ్రీకృష్ణుని పాదములకు నమస్కరించి మలయ పర్వతంపై తన ధ్యాన స్థితికి మళ్లీ చేరాడు. ముగ్గురు గర్విష్ఠులు ఆశ్చర్యపోయారు. వారి గర్వం పోయింది. వారు శ్రీకృష్ణుని ముందుకు వచ్చి నమస్కరించి చెప్పారు, ప్రభు, మేము నిజమైన శక్తిని అర్థం చేసుకోలేకపోయాము. భక్తి, వినయం మరియు రామనామ శక్తి ఎంత శక్తివంతమో ఇప్పుడు తెలుసుకున్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషించి వారితో అన్నాడు, హనుమంతుడిలో ఉన్నది నిజమైన భక్తి. ఆ భక్తి ముందు ఏ శక్తి అయినా చిన్నదే. గర్వం, అహంకారాలు మానుకొని ధర్మ మార్గాన్ని అనుసరించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి బోధించాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.